शुक्लांबरधरं विष्णुं शशिवर्णं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। భగవద్గీత ఈరోజు 232 క్లాస్ 232 క్లాస్ లాస్ట్ క్లాస్లో మనము 5th చాప్టర్లో 3 శ్లోకాలు చెప్పుకున్నాం. మరి ఎవరెవరికి వస్తుందో వాళ్ళు చెప్పచ్చు. ఎవరికైనా నోటి నేర్చుకుందారా? ఒకటి నేర్చుకున్నా కూడా చెప్పండి, 1 2 నేర్చుకున్నా చెప్పండి, 3 నేర్చుకున్నా చెప్పండి. ప్రణీష్ అప్పుడే జాయిన్ అయిన నుండి వెళ్ళిపోయింది, ఎక్కడ ప్రణీష లేదు. ఎవరైనా నేర్చుకుందారేపా? 3 శ్లోకాలు ఒకటి వస్తున్నా చెప్పైతే. Yes, sir. अथ पंचमोऽध्यायः कर्मसन्न्यासयोगः। अर्जुन उवाच सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यच्छ्रेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम्. सर इंका रेंडो चलुनु. श्री भगवानुवाच सन्न्यासः कर्मयोगश्च निःश्रेयसकरावुभौ तयोस्तु कर्म सन्न्यासात् कर्मयोगो विशिष्यते। ज्ञेयः स नित्यसन्न्यासी यो न द्वेष्टि न काङ्क्षति निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात् प्रमुच्यते. Thanks. సార్ లేదు సార్, చదువుతాను. అత పంచమోధ్యాయః కర్మసన్యాసయోగः. చదివేసే మరి. yes sir. कर्मसन्न्यासयोगः। अर्जुन उवाच सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च संशसि ये श्रेय एतयोरेकं तन्मे ब्रूहि सनिष्ठितम्. श्रीभगवानुवाच सन्न्यासं कर्मयोगश्च సన్యాసం కాదండి, సన్యాస కర్మయోగశ్చ. సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరాభువౌ తయోత్స కర్మ సన్యాస్యాత్ కర్మయోగో విశిష్యతే. కర్మయోగో విశిష్యతే. జ్ఞేయం సనిష్ఠిత. జ్ఞేయం లేదు, జ్ఞేయస్స నిత్య సన్యాసి. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిద్రేయన్ నిర్ద్వంద్వో హి మహాబాహో. నిద్వంద్వో హి మహాబాహో సుఖం బంధుశ్చ సంససి. సుఖం బంధాత్ ప్రముచ్యతే. సుఖం బంధాత్ ప్రముచ్యతే. సుఖం బంధాత్ ప్రముచ్యతే. చదవలేదు అయితే సరిగా చదవాల, సరేనా? ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా నేర్చుకుందారా? విరాట్ ప్రీతం ఏమైనా నేర్చుకుందారా? 1 2 విభా నేర్చుకుందా? ఎన్ని నేర్చుకున్నావు మిస్టర్ విభా? ఒకటి వస్తుందా? చెప్పు. అథ పంచమోధ్యాయః కర్మయోగः చెప్పు. మ్యూట్ లో ఉన్నా చూడు, మ్యూట్ లో ఉంది, మ్యూట్ లో ఉన్నావు. అథ పంచమోధ్యాయః కర్మసన్యాసయోగः. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీ భగవానువాచ సన్యాసం కర్మయోగశ్చ సన్యాసః కర్మయోగశ్చ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాస కర్మయోగో విశిష్యతే. జ్ఞేయః స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. వెరీ గుడ్. చాలా బాగా నేర్చుకున్నావు. 3 నేర్చుకున్నావు. గుడ్.
ఇంకా ఎవరప్పా విరాట్ ఏమైనా నేర్చుకున్నావా? లేదు సార్ చదువుతాను. చదువుతావా? చదువు. మూడో రోజు ఇంక మీట్ ఏం చేస్తామంటే థర్డ్ క్లాస్ మనం వచ్చినప్పుడు థర్డ్ క్లాస్ లో చదివేది ఉండదు. ఇంకా ఈ రోజు లాస్ట్ అయితేనా వచ్చింటే చెప్పాలా, లేకపోతే లేదంతే. ఇంకా అంతేనా? మీరు ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్ నేర్చుకోకపోతే కానీ వదిలేసేయడమే తప్ప ఇంక నెక్స్ట్ క్లాస్ నుంచి చదవండి. సరే, అథ పంచమోధ్యాయ. పంచమోऽध्यायः कर्मसन्न्यासयोगः। अर्जुन उवाच सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च संशसि यच्छ्रेयेतयोरेकं तन्मे ब्रूहि च निश्चितं। श्रीभगवानुवाच सन्न्यासं సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మసన్యాసాత్ కర్మసన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. జ్ఞేయః స నిత్యः సన్యాసి యోగద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఓకే, చెప్పండి. अथ पंचमोऽध्यायः कर्मसन्न्यासयोगः। अर्जुन उवाच सन्न्यासं कर्मणां कृष्णं पुनर्योगं च संशसि కృష్ణ కదా, సన్యాసం కర్మణాం కృష్ణం ఎక్కడుంది? సన్యాసం కర్మణాం కృష్ణ కదా. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంశసి యచ్ఛ్రేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీభగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. జ్ఞేయః స నిత్యసన్యాసః సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. నెక్స్ట్ శ్లోకం కార్తీక్ చెప్తానప్పా. ఎస్ సార్. చెప్పబ్బా. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః సాంఖ్యయోగౌ పృథక్ బాలాః సాంఖ్యయోగౌ పృథక్ బాలాః సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ప్రవదంతి న పండితాః ప్రవదంతి న పండితాః ప్రవదంతి న పండితాః. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః. ఏకమప్యాస్థితః సమ్యగ్ ఏకమప్యాస్థితః సమ్యగ్ ఏకమప్యాస్థితః సమ్యగ్ ఏకమప్యాస్థితః సమ్యగ్ ఉభయోర్విందతే ఫలం ఉభయోర్విందతే ఫలం ఉభయోర్విందతే ఫలం ఉభయోర్విందతే ఫలం. ఏకమప్యాస్థితః సమ్యగ్ ఉభయోర్విందతే ఫలం ఏకమప్యాస్థితః సమ్యగ్ ఉభయోర్విందతే ఫలం ఏకమప్యాస్థితః సమ్యగ్ ఉభయోర్విందతే ఫలం ఏకమప్యాస్థితః సమ్యగ్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యగ్ ఉభయోర్విందతే ఫలం.
साङ्ख्ययोगौ पृथक् बालाः प्रवदन्ति न पण्डिताः एकमप्यास्थितः सम्यग् उभयोर्विन्दते फलम् साङ्ख्ययोगौ पृथक् बालाः प्रवदन्ति न पण्डिताः एकमप्यास्थितः सम्यग् उभयोर्विन्दते फलम् साङ्ख्ययोगौ पृथक् बालाः प्रवदन्ति न पण्डिताः एकमप्यास्थितः सम्यग् उभयोर्विन्दते फलम् వెరీ గుడ్. నెక్స్ట్ Thank you, sir. ప్రీతం దత్త చెప్పప్ప నువ్వు చదవప్ప. Yes, sir. ఆ, साङ्ख्ययोगौ पृथक् बालाः प्रवदन्ति न पण्डिताः एकमप्यास्थितः सम्यग् उभयोर्विन्दते फलम्. వెరీ గుడ్. నువ్వు చెప్పేప్ప విరాట్. Yes, sir. साङ्ख्ययोगौ पृथक् बालाः प्रवदन्ति न पण्डिताः एकमप्यास्थितः ఏకమప్యాస్థితః సమ్యగ్ ఉమ్, सम्यक् ఉమ్. उभयो- ఉభయోర్విందతే ఫలం ఉభయోర్విందతే ఫలం. उभयोर्विन्दते फलम्. వెరీ గుడ్. శ్రీవిభ చెప్తావమ్మా. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః. శ్రీవిభ మ్యూట్ లో ఉన్నావు చూడు. साङ्ख्ययोगो पृथक् बालाः प्रवदन्ति ప్రవదంతి న పండితాః न पण्डिताः ఏకమప్యాస్థితః సమ్యగ్ एकमप्यस्थितः सम्यग् ఉభయోర్విందతే ఫలం. उभयोर्विन्दते फलम्. వెరీ గుడ్. అను చెప్పమ్మ కృతి. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః చెప్పు. साङ्ख्ययोगौ पृथक् बालाः प्रवदन्ति न पण्डिताः ఏకమప్యాస్థితః సమ్యగ్ एकमप्यास्थितः सम्यग् కాదు. ఏకమప్యాస్థితః సమ్యగ్ ఉభయోర్విందతే ఫలం. उभयोर्विन्दते फलम्. ఏకమప్యాస్థితః సమ్యగ్ एकमप्यास्थितः सम्यग् కాదు. ఏకమప్యాస్థితః సమ్యగ్ एकमप्यास्थितः सम्यग् కదా స్థిత సమ్యగ్ సమ్యగ్ ఏకమప్యాస్థితః సమ్యగ్ చెప్పు. एकमप्यास्थितः सम्यग् ఘ కాదు, ఒత్తుగా కాదు, సమ్యగ్ అంతే. ఏకమప్యాస్థితః సమ్యగ్ చెప్పు. एकमप्यास्थितः सम्यग् ఉభయోర్విందతే ఫలం. भवयोर्विन्दते భయో फलम्. కాదండి, భయోరు కాదండి, ఉభయో. అక్కడ ఊ రాసుకో. అక్కడ ఉభయోర్విందతే ఫలం. उभयोर्विन्दते फलम्. వింద్యతే కాదు, ఉభయోర్విందతే. ఉభయోర్విందతే ఫలం చెప్పు. उभयोर्विन्दते फलम्. వింద్యతే కాదు, మీ విందతే. ఉభయోర్విందతే ఫలం చెప్పు. उभयोर्विन्दते फलम्. సరేనా? వింద్యతే అంటున్నావు. విందతే, ఉభయోర్విందతే చెప్పు. ఉభయోర్విందతే అను. उभयोर्विन्दते फलम्. ఇప్పుడు చెప్పు, సరి చెప్పావు. మొత్తం చెప్పు సరే. साङ्ख्ययोगौ पृथक् बालाः प्रवदन्ति न पण्डिताः एकमप्यास्थितः सम्यग् भवदन्ति భవ ఎక్కడుందమ్మి? ఎన్నిసార్లు ఉభయోరమ్మి. ఉభయోర్వింద ఊ రాసుకోమ్మి. పెన్ను దగ్గర పెట్టుకోవాలమ్మి. ఎప్పుడును పెన్ను దగ్గర పెట్టుకోండాలా, పేపర్ దగ్గర పెట్టుకోండాలా. ఉభయోర్విందతే ఫలం చెప్పు. उभयोर्विन्दते फलम्. గుడ్.
ఇంకెవరు మిగిలిపోయినారు? మేడం చెప్తారా మేడం? సాంఖ్యయోగో పృథక్ బాల చెప్పేయండి మేడం. చెప్తారా మేడం? ఉషశ్రీ మేడం ఉన్నట్లేదు. కార్తీక్, కృతి అయిపోయింది. విరాట్ అయిపోయిందా? విరాట్ అయిపోయింది. తర్వాత ప్రీతం దత్త అయిపోయింది కదా. శ్రీబాయ్ ఇంకోసారి చెప్తావా దీన్ని? సాంఖ్యయోగౌ పృథక్ బాలాహ చెప్పు. సాంఖ్యయోగో పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః. ఏకమభ్యాసితః సమ్యగ్. ఏకమభ్యాసితః సమ్యగ్. ఏకమభ్యాస్థితః చెప్పు. ఏకమభ్యాస్థితః సమ్యగ్. ఏకమభ్యాస్థితః స్థితం సమ్యక్. ఏకమభ్యాస్థితః చెప్పు. ఏకమభ్యాస్థిత సమ్యగ్. సమ్యగ్. ఉభయోర్విందతే ఫలం. ఉభయోర్విందతే ఫలం. వెరీ గుడ్. ఉభయోర్విందతే ఫలం. గుడ్ గుడ్. మేడం మీరు ఏమైనా చదువుతారా మేడం? ఉషశ్రీ మేడం చదువుతారా? ఏదో వైఫై ప్రాబ్లం. సరేలేండి మేడం అయితే. సరేలే అయితే మళ్ళీ అయిన తర్వాత చూస్తున్నాను సార్. అదే నో ప్రాబ్లం మేడం, నో ప్రాబ్లం. కార్తీక్ నెక్స్ట్ శ్లోకం చెప్తావా? యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం. తద్యోగైరపి గమ్యతే. తద్యోగైరపి గమ్యతే. తద్యోగైరపి గమ్యతే. తద్యోగైరపి గమ్యతే. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం 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 తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ. 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 యః పశ్యతి స పశ్యతి. యః పశ్యతి స పశ్యతి. యః పశ్యతి స పశ్యతి. యః పశ్యతి స పశ్యతి. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. వెరీ గుడ్, బాగా చెప్పినా. కృతి చెప్పండి. Thank యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం చెప్పమ్మా. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్నానం స్నానం కాదండి, తద్యోగ. 1 నిమిషం ఉండి. స్నానం కాదమ్మి, స్థానం అమ్మి.
యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం చెప్పు. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం గైరపి అని కూడా గైరపి అని కూడా తద్యోగైరపి తద్యోగః అపి యోగైరపి అని చెప్పాలి. ఆ యో తర్వాత గైరపి అని కూడా తద్యో చెప్పి గైరపి చెప్పకూడదు, తప్పు వచ్చేస్తుంది. తద్యోగైరపి గమ్యతే చెప్పు. తద్యోగైరపి గమ్యతే ఎక్కడొస్తుందంటే తత్ యోగైహి అపి, 3 శబ్దాలు అక్కడ. తత్ యోగైహి అపి 3 ఉన్నాయి కాబట్టి తద్యోగైరపి చెప్పాలని, అంతేగాని తద్యో చెప్పి గైరపి చెప్తే అది వచ్చేలా సరిపోయిందా? చెప్పు. తద్యోగైరపి గమ్యతే తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. ఆ యోగం చ అనకూడదు, యోగం చ నాకు చావత్తిచ్చినట్టుగా చెప్పాల. ఏకం సాంఖ్యం చ యోగం చ నాకు చావత్తిచ్చినట్టుగా. ఇంకొకసారి చెప్పే మొత్తం శ్లోకం. చెప్పు. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం యద్యోగైరపి గమ్యతే తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ గోయం చ. ఏం మకారం చెప్తున్నావు మీరు? మా చెప్తావు మీ, యోగం చ అంటావు, యోగం చ చెప్పమ్మి అని చెప్తున్నావు కదమ్మా. ఏకం సాంఖ్యం చ యోగం చ చెప్పు. ఏకం సాంఖ్యం చ యోగం చ ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి న పశ్యతి స పశ్యతి. యః పశ్యతి స పశ్యతి. నా కాదు, సాది. కొంచెం రాసుకోదండి, పెన్ను తీసుకొని రాసుకో. యః పశ్యతి స పశ్యతి. సరేనా? ఓకే. శ్రీవిభా చెప్పమ్మి. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం. మ్యూట్ లో ఉన్నావు చూడమ్మా. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం చెప్పు. మ్యూట్ లో ఉన్నావు మీ. మ్యూట్ ఉంది ఇది. ఇప్పుడు చెప్పు. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. వెరీ గుడ్. విరాట్ చెప్పమ్మా. నెక్స్ట్ నేను చెప్తాను. విరాట్ ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. వెరీ గుడ్ మేడం. మీరు 2 చెప్పండి మేడం. సాంఖ్య యోగ పృథక్ బాల అని చెప్పండి మేడం. సాంఖ్యయోగో పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందంతే ఫలం. లేదు మేడం, అట్లా కాదు. కొద్దిగా మిస్టేక్ అయినట్టుంది కదా. ఉభయోర్ విందతే మేడం. ఉభయోర్ విందతే, ఉభయోహు విందతే 2 పదాలు మేడం. ఉభయోర్ విందతే ఫలం. మొదటి ఇంకోసారి చెప్పండి మేడం. మొత్తం చెప్పండి. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్
उभयोर्विन्दन्ते फलम् విందంతే లేదు, విందతే. ఉభయోర్విందతే ఫలం. उभयोर्विन्दते फलम् నెక్స్ట్ यत्साङ्ख्यै प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते एकं साङ्ख्यं च योगं च यः पश्यति स पश्यति అంతే మేడం. మీరు కూడా నేర్చేసుకోండి మేడం, బాగుంటుంది మేడం, నేర్చేసుకుంటే సరిపోతుంది. అదే అదే సార్ ఇంకా అంటే కొద్దిగా అవునవును. చిన్నప్పుడు కంటే ఎక్కువ బట్టి పట్టాల్సి వస్తుంది అవును, మనకు వచ్చేది అదే మేడం, మన ఏజ్ కష్టం. అదే అదే ప్రీతం దత్త చెప్పప్ప. Yes, sir. यत् सांख्ये प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते एकं सांख्यं च योगं च यः पश्यति स पश्यति. ఫస్ట్ లైన్ మాత్రం చదివి నిలుపు. यत् सांख्ये प्राप्यते సాంఖ్య सांख्यै सर యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం. గట్టి చెప్పి, సాంఖ్యై చెప్పు. यत् सांख्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते एकं सांख्यं च योगं च यः पश्यति स पश्यति. మ్యూట్ చేసుకో. వెరీ గుడ్. సింధుజ ఏమన్నా క్వశ్చన్స్ తయారు చేసినావు? ఏమన్నా ఉందా? వద్దు. ఎవరైనా ఏమైనా చెప్తారా? చేయలేదు. ఎవరైనా కథలు చెప్తారా? నేర్చుకుంది ఒకటి ఎవరైనా చెప్తారా? కథలు చెప్తారా? పాటలు చెప్తారా? ఎవరైనా శ్రీవిభూ చెప్పింది నేర్చుకుంది, కొత్త పద్యం నేర్చుకుంది. చెప్పమ్మీ శ్రీవిభా, చెప్పమ్మీ భారతీయ వైభవంలో చెప్పమ్మా. ಹೇಳು ಮತ್ತೆ ಬೇಗ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ಕೊಂಡು ಹೇಳು. ಸರಿಯಾಗಿ ಕೂರ್ಚಿ ಫಸ್ಟ್. Namaste. My name is Srivibha and today I am going to recite a poem from a story in Hindi. पापनाशिनी गंगा कैसे వినపడలేదే శ్రీవిభా, రాలా, వినపడలే. సంథింగ్ ఇంటర్నెట్ ప్రాబ్లమా? శ్రీవిభా మ్యూట్ అయిపోయినావు, మొత్తం వెళ్ళిపోయింది. ఇంకెవరైనా నేర్చుకున్నారా? ఏమన్నా విరాట్ ఏమన్నా నేర్చుకున్నావా? చెప్తా. ప్రీతం దత్త, కృతి, కార్తీక్ ఎవరు లేరా? ఏమో టాలెంట్ చెప్పండి, ఏదో ఒకటి. సార్ నేను సింగింగ్ చేస్తాను సార్. ఏం చేస్తావు సార్? సింగింగ్. ఏం పాట? ఏం పాడుతావు? శుభం కరోతి కళ్యాణం సార్. చెప్పు. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధిర్వినాశాయ దీపం జ్యోతిర్నమోస్తుతే. దీపం జ్యోతిర్పరబ్రహ్మ దీపం జ్యోతిర్జనార్దనః దీపేన హరతే పాపం సంధ్యాదీపం నమోస్తుతే. సంధ్యాదీపం నమోస్తుతే. సంధ్యాదీపం నమోస్తుతే. థ్యాంక్ యూ. వెరీ గుడ్. విరాట్ నేర్చుకోలేదా? బాగా చెప్పినావు. నీకోసం కదా, మీ అన్న చెప్పే నీకు రాదా మరి? సార్ ఉండమ్మా శ్రీవిభా, ఒక్క నిమిషం. విరాట్ నేర్చుకోలేదా? శ్రీవిభా రెడీనా? ఇప్పుడు బాగుంది ఇంటర్నెట్? శ్రీవిభా చెప్పమ్మా ఇప్పుడు. Namaste. My name is Srivibha and I am going to tell a rhyme in the form of a story. पापनाशिनी गंगा सबसे बड़ी, तो गंगा कैसे बड़ी? वो तो पृथ्वी पर पड़ी। पृथ्वी कैसे बड़ी? वो तो शेषनाग की सर पर खड़ी। शेषनाग सबसे बड़ा। शेषनाग कैसे बड़ा? वो तो शंकर जी के गले में पड़ा। शंकर जी सबसे बड़ा। शंकर कैसे बड़ा? वो तो कैलाश पर्वत
पर खड़ा, कैलाश सबसे बड़ा, कैलाश कैसे बड़ा, ओ तो रावण लड़ खड़ा, रावण सबसे बड़ा, रावण कैसे बड़ा, ओ तो राम बाण से गिरा, राम सबसे बड़ा, राम कैसे बड़ा, ओ तो भक्त हृदय में खड़ा, भक्त सबसे बड़ा, भक्त कैसे बड़ा, ओ तो राम नाम पड़ा, तो नाम सबसे बड़ा, राम नाम सबसे बड़ा। जय श्री राम। వెరీ గుడ్ 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 గుడ్. రామనామం గొప్పదైతే రాముడి కన్నా రామనామం గొప్పదైపోయినా అయితే వెరీ గుడ్, బాగుంది, వెరీ గుడ్. రామనామం యొక్క ప్రాముఖ్యత, రామనామం ఎట్లుంది అని చెప్పేసి బాగుందప్పా, వెరీ గుడ్. ఇంకెవరైనా ఏమైనా చెప్తారేంపా? ఎవరు చెప్పకపోతే నేను చిన్న కథ చెప్పున్నా మీకు, చిన్న కథ భాగవతంలో ఉండే చిన్న కథ చెప్తాను. ఒక ముని ఉంటాడంట, ఒక ముని ఉన్నాడా, ముని ఉంటాడు. ఆ ముని దగ్గర మీరు విన్నారేమో మరి తెలియదు మరి. ఒక రోజు ఏమో ఆయన అడవిలో ఉంటాడంట. అడవిలో ఉంటే అక్కడికి ఒక ఎలక వస్తుందంట. ఎలక వస్తే ఎలక చాలా ముచ్చటగా ఉంటుందంట. ఎలకను చూస్తుంటప్పటికి ఒక పిల్లి దడుముకొని వస్తుందంట. ఆయన ఏం చేస్తాడంట, ఎలకను ఒక చిన్న పాపని చేసేస్తాడంట. తెలుసు ఈ కథ ఎవరికన్నాను? చిన్న అమ్మాయిని చేసేస్తాడంట. అమ్మాయిని చేసేస్తే వాళ్ళకి బిడ్డలు లేరు. అందువల్ల వాళ్ళ పెళ్ళాం ఏం చేస్తుందంటే, అతని పెళ్ళాం మనమే పెట్టుకుందాంలేండి, బిడ్డను మనమే పెంచి పెద్ద చేసుకుందాం, చాలా బాగుంది అంటుందంట. అదే ఎలక పిల్ల ఇది వద్దు ఉంటా అంటే అంటే ఆమె అంటుందంట, వద్దు, ఎలక పిల్ల అయినా పర్వాలేదు, అమ్మాయి అయిపోయింది కదా, మన దగ్గర ఉండి అంటుందంట. సరే అని పెంచి పెద్ద చేసుకుంటారంట. అమ్మాయి పెద్ద అయిపోతుందంట. పెద్ద అయిపోయిన తర్వాత అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటాడంట ఆయన ఋషి. అనుకునేసి ఏం చేస్తాడంట, ఋషికి చాలా శక్తి ఉంటుందంట, తపశక్తి ఉంటుందంట. ఆయన ఏం చేస్తాడు, ఆ తపశక్తితో, అమ్మా నీకు మంచి మొగుడిని చూశానమ్మా, సూర్యదేవుణ్ణి చేసుకుంటావా అంటుందంట. ఎట్లుంటాడా చూద్దాం నాన్న అంటుందంట. అప్పుడు సూర్యదేవుని ప్రార్థన చేస్తాడు. సూర్యదేవ ఇక్కడ రా అంట. తపశక్తి ఉంటుంది కదా, సూర్యుడు ప్రత్యక్షమైపోతాంట భయపడిపోయేసి. ఏమి అంట, నా బిడ్డని పెళ్లి చేసుకుంటావా అంట. ఓ నేను చేసుకుంటాను, మీరు చెప్తే కాదనుకుంటాను అంటానా, మరి అమ్మాయిని అడగండి అంట. అమ్మాయిని అడుగుతా అంట. నాకు వద్దునన్నా, వాడు వేడిగా ఉన్నాడు అంటుందంట. సరే వదిలేస్తాంట. మరి సూర్యుడిని అడుగుతాంట, నీకన్నా పెద్ద గొప్పవాడు ఎవరైనా ఉన్నారా అంట. నా కిరణాలు రాకోకుండా అడ్డుపడేదానికి మేఘాలు ఉన్నాయి, మేఘుడు నాకంటే గొప్పవాడు అంటాడంట. సో మేఘుడిని అడుగుతా అంట. మేఘుడిని అడిగితే మేఘుడు కూడాను తపశక్తి ముందర భయపడిపోతా అంట. పెళ్లి నేను చేసుకుంటాను మీరు చెప్పినట్టు, అయితే మీ అమ్మాయిని అడగండి అంట. అమ్మాయిని అడుగుతా అంట. అమ్మాయిని అడిగితే అమ్మాయి చెప్తుందంట, నాకు మేఘుడు వద్దు నాన్న, వాడు నల్లగా ఉన్నాడు అంటుందంట. అప్పుడు ఇంకేం చేస్తాడు అతను, పోతే మేఘుడిని పొమ్మనేసి, నువ్వు ఎవరైనా చెప్పపా, నీకంటే గొప్పవాడు ఉన్నాడా అంట. మేఘాలను ఎగరగొట్టే గాలిదేవుడు వాయుదేవుడు నాకంటే గొప్పవాడు ఉంటుందంట. అప్పుడు వాయుదేవ అంట. వాయుదేవుడు ప్రత్యక్షమైపోతా అంట. నువ్వు పెళ్లి చేసుకుంటావు మా అమ్మాయిని అంట. ఓ చేసుకుంటాను అంట. మీ అమ్మాయిని అడగండి అంట. వాయువుని అడుగుతా అంట. నాకు వద్దు నాన్న, వాడి ఈ రోజు ఇక్కడ ఉంటాడు, రేపు అక్కడ ఉంటాడు, నాడు ఇంకో చోటు ఉంటాడు, వాయువు నాకు వద్దు ఉంటుందంట. సరే వాయుదేవుని పొమ్మని వాయుదేవుని అడుగుతాంట. నీకంటే గొప్పవాడు ఎవరన్నా ఉన్నాడా అంట. నాకంటే గొప్పవాడు, వాయువుని కన్నా మించినటువంటి వాడు ఒక కొండ పర్వతరం రాజు, ఆయన అయితే నన్ను కూడా నిరోధిస్తాడు అని చెప్తుందంట. అంటే అప్పుడు సరే అంటుందంట. ఇప్పుడు వాయుదేవుని పిలుస్తా అంట. వాయుదేవుడిని పిలిస్తే పర్వతం పిలుస్తా అంట, హిమాలయ పర్వతాన్ని. అది ప్రత్యక్షమైపోతుందంట. చేసుకుంటావా అంటే నేను చేసుకుంటాను ఉంటుందంట. అప్పుడు సరే చేసుకుంటావు, మరి మీ బిడ్డను అడగండి అంట. బిడ్డను అడిగితే వద్దు నాన్న, వాడు రాయిగా ఉంటాడు, పర్వతము కొండలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి, నాకు వద్దు ఉంటాడంట అని అంటుందంట. అప్పుడు పోనీ హిమాలయాన్ని అడుగుతాంట, నీకంటే గొప్పవాడు ఎవరన్నా ఉన్నారా అంట. అంటే అప్పుడు అది చెప్తుందంట, నాకంటే గొప్పవాడు ఎవరంటే, నన్ను ఎప్పుడు వచ్చి ఒక ఎలక ఏం చేస్తుందంటే హోల్స్ చేస్తూ ఉంటుంది, పర్వతంలో కూడా బొక్కలు పెట్టేస్తూ ఉంటుంది, అది అంత గొప్పది, అది నాకంటే గొప్పది అంట. అప్పుడు కొన్ని ఎలకారా అంట. ఎలక వచ్చేస్తుందంట, పెద్ద ఎలక. నువ్వు నా బిడ్డను చేసుకుంటావా అంట. ఓ నేను చేసుకుంటాను, మీ పాపను అడగండి అంటుందంట. పాపను వచ్చి అడుగుతాంటే, అమ్మా పెళ్లి చేసుకుంటావా అంటే, ఓ నేను చేసుకుంటాను నాన్న అంటుందంట అది. అప్పుడు ఆయనకి ఏం చేస్తాడంట, ఎలకిచ్చి పెళ్లి అప్పుడు చెప్తా ఉంటాడు ఆయన. ఏం చెప్తా అంటే, చూడు, మనం ఎంతగా మనిషిని తిద్ది తీర్చాలనుకున్నప్పటికీ కూడాను వాడు ఏమైపోతుంది, ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాడు స్వతంగా వచ్చినటువంటి ఆ బుద్ధి మారదు, కుక్క బుద్ధి మాదిరిగా అట్లే ఉంటుంది. అది ఎలక కదా, ఎలకను మనం మనిషిని చేసినాము, మనిషిని చేస్తే ఆ మనిషి అయినప్పటికీ కూడాను దానికి జ్ఞానం రాలేదు, మళ్ళీ ఎలకనే పెళ్లి చేసుకుంటామంటుంది. కాబట్టేసి ఎలక్కిచ్చి పెళ్లి చేసేస్తాము అని చెప్పేసి దాన్ని ఎలకని చేసేసి ఆ ఎలక్కిచ్చి పెళ్లి చేసేస్తా అంట.
బాగుంది కథ. ఉన్నారా ముందు ఎప్పుడుందా నీ కథను? లేదా? ఉన్నారా? వెరీ గుడ్. చిన్న కథ బాగుంది. ఇది మహాభాగవతంలో వస్తుంది అనమాట ఈ కథ. సార్ చెప్పు. సార్ ఈ స్టోరీ నా కన్నడ టెక్స్ట్ బుక్ లో వచ్చింది సార్. వచ్చిందా? వెరీ గుడ్. అయితే గుడ్ అయితే మరి వచ్చింటే నువ్వే చెప్పచ్చేయండి కదా. మరి నాకు వచ్చేసారని చెప్పి నేను నీతోనే చెప్పించేసిండేవాడిని. సరేనా? ఓకే. ఎనీవే గుడ్. నేను ముగిచ్చేస్తాను, తర్వాత మాట్లాడుకుందాం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.